హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అందరూ డే 2 వ్లాగ్ చూసే ఉంటారు కదా. ఇది డే 3 వ్లాగ్, మా ట్రిప్ లాస్ట్ వ్లాగ్. అండ్ మేము ఏ ప్లేసెస్ చూసామన్నది మీరు ఈ వ్లాగ్లో చూడబోతున్నారు. సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా హ్యాపీగా చూసేయండి. సో మేమైతే షిరిడి నుంచి ఔరంగాబాద్కి స్టార్ట్ అయ్యాం. ఔరంగాబాద్లో మేము గ్రిశ్వేశ్వర 12th జ్యోతిర్లింగం టెంపుల్, ఎల్లోరా కేవ్స్, అంజనీపుత్ర అండ్ మినీ తాజ్మహల్ చూడడానికైతే వెళ్ళాం. మనకి షిరిడి నుంచి ఔరంగాబాద్కి 1 hour 45 minutes పడుతుంది. టూరిస్ట్ వ్యాన్లు ఉంటాయి. పర్ హెడ్ 300 to 350 ఛార్జ్ చేస్తారు. అండ్ ఔరంగాబాద్ నుంచి గ్రిశ్వేశ్వర టెంపుల్కి 30 kilometers ఉంటుంది. బస్ ఎగ్జాక్ట్గా మనకి ఆలయం దగ్గర ఆపుతాడు. రండి ఆలయం లోపలికి వెళ్తూ ఆ గ్రిశ్వేశ్వర స్థల పురాణం గురించి తెలుసుకుందాం. పూర్వం ఈ ప్రాంతాన్ని దేవగిరి దుర్గం అనేవారు. ఇక్కడ పరమ భక్తుడైన సుధర్ముడు అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. అతని భార్య పేరు సుదేహ. ఇద్దరు ఎంతో అన్యోన్యంగా ఉండడమే కాకుండా ప్రతిరోజు ఆ పరమశివుడిని పూజించినదే వాళ్ళు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకునే వాళ్ళు కాదు. అయితే వారికి సంతానం లేరు. ఈ నేపథ్యంలో సుదేహ తన చెల్లెలైన గీష్మకు భర్తకి ఇచ్చి వివాహం చేయాలని భావిస్తుంది. దీనికి భర్త అంగీకరించడు. ఎంత అక్క చెల్లెలైనా సవతులుగా మారితే ఇబ్బందులు వస్తాయని భార్యకు నచ్చచెప్పడానికి ప్రయత్నిస్తాడు. అయితే సుదేహ వినదు. ఎన్ని జరిగినా మా ఇద్దరు అక్క చెల్లెలం ఎప్పుడులాగే మేము కలిసిమెలిసి ఉంటామని చెప్తుంది. దీనితో తన భర్త ఇష్టం లేకపోయినా గీష్మను పెళ్లి చేసుకుంటాడు. మొదట్లో ఇద్దరు బాగానే ఉంటారు. అయితే గీష్మకు సంతానం కలుగుతుంది. అంతేకాకుండా వాళ్ళు గొప్ప విద్యావంతులు అవుతారు. దీనితో ఇరుగు పొరుగు వాళ్ళంతా గీష్మను, సుధర్మని పొగుడుతూ ఉంటారు. దీనితో సుదేహకు ఈర్ష్య కలుగుతుంది. ఒక రోజున గీష్మ సంతానాన్ని చంపి శివకీర్తనలో పడేస్తుంది. ఈ విషయం తెలియని గీష్మ తన ఆరాధ్యమైన శివుడిని స్తుతించడమే కాకుండా తనను తీరని అన్యాయం చేశావని నిందిస్తుంది. దీనితో బోళశంకరుడు అయిన పరమశివుడు ప్రత్యక్షమై విషయం మొత్తం చెప్పి సుదేహను తన త్రినేత్రంతో భస్మం చేయడానికి ఉపక్రమిస్తాడు. అయితే గీష్మ తన అక్క వల్లే మీ దర్శనం కలిగింది అని సుదేహను చంపద్దు అని చెప్తుంది. భక్తురాలు చెప్పడంతో పరమశివుడు సుదేహాన్ని చంపకుండా వదిలేస్తాడు. అటుపై చనిపోయిన గీష్మ సంతానాన్ని బతికిస్తాడు. అలానే పరమశివుడు గీష్మను ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దీనితో నా పేరుపై కలియుగాంతం కొలువై ఉండాలని కోరుకుంటుంది. దీనితో పరమశివుడు స్వయంభుగా వెలుస్తాడు. అప్పటి నుంచి పరమశివుడిని గష్మేశుడు అని పిలిచేవారు. ఆ తర్వాత నుంచి గష్మేశుడు కాస్త గృష్ణేశ్వరుడుగా మారిపోయాడు. ఇదే టెంపుల్ ఎంట్రన్స్. ఇక్కడ మనకు మొబైల్స్, కెమెరాస్, ఇతర ఎలక్ట్రానిక్స్ అలౌ చేయరు. ఈ గ్రిశ్వేశ్వర జ్యోతిర్లింగం దర్శించుకోవడానికి ముందు మగవాళ్ళంతా షర్ట్స్ కానీ టీషర్ట్స్ కానీ మొత్తం తీసేయాలి, లేకపోతే లోపలికి అలౌ చేయరు. అండ్ ఈ గ్రిశ్వేశ్వర టెంపుల్లో మాత్రమే మనకి లింగాన్ని ముట్టుకోవడానికి అనుమతినిస్తారు. ఇక్కడే మన గ్రిశ్వేశ్వర లింగాన్ని పూజిస్తారు. రండి మీరు కూడా దర్శనం చేసుకోండి.
మా దర్శనం అయ్యేసరికి మధ్యాహ్నం అయింది. సో మేమైతే మంచిగా భోజనం చేయడానికి హోటల్కి అయితే వెళ్ళిపోయాం. ఈ హోటల్లో ఆంధ్ర మీల్స్, రాజస్థానీ మీల్స్, పంజాబీ మీల్స్, ఒరిస్సా మీల్స్, మహారాష్ట్రియన్ మీల్స్ అన్నీ ఉన్నాయి. మేము అయితే ఆంధ్ర మీల్స్ తినేసాం. సో మంచిగా తినేసిన తర్వాత మేమైతే స్లీపింగ్ ఆంజనేయ టెంపుల్కి అయితే వచ్చేసాం. భక్తాంజనేయుడుగా, అలానే వీరాంజనేయుడుగా, వరాలాంజనేయుడుగా, పంచముఖ ఆంజనేయుడుగా ఉభయాన్ని ప్రసాదించే స్వామి మన ఆంజనేయ స్వామి. ఎక్కడ చూసినా నించొని దర్శనమిచ్చిన విగ్రహాన్ని ఇప్పటి వరకు మనం చూసాం. అయితే అంతకు పూర్తి విభిన్నంగా స్వామివారు పూర్తిగా పడుకొని దర్శనం ఇచ్చిన క్షేత్రం ఒకటి ఉంది. అదే ఔరంగాబాద్లో మనల్ని ఆశ్చర్యపరిచే మహారాష్ట్రలో ఔరంగాబాద్ జిల్లాలో ఎల్లోరా కేవ్స్కి 4 కిలోమీటర్ల సమీపంలో ఉంది. ఈ క్షేత్రం ప్రత్యేకత ఏంటి అంటే ఇప్పటి వరకు ఎక్కడ చూడని భారీ విగ్రహం ఉంటుంది ఈ క్షేత్రంలో. ఈ ఆలయం యొక్క స్థల పురాణం ఏంటంటే ఆంజనేయ స్వామి సంజీవుని పర్వతం తెచ్చేటప్పుడు ఇక్కడ కాసేపు పడుకొని సేద తీరారని ఒక కథ ఉంది. మరొక కథనం ప్రకారం పూర్వం భద్రావతి నగరాన్ని భద్రశీలుడు అనే రాజు పరిపాలించాడు. ఆ రాజుకి రాముడిపై ఉన్న అమితమైన భక్తితో శ్రీరాముడిని తన భజనలతో సూత్రాలతో పూజించేవాడు. ఒకరోజు భద్రశీలుడు పూజిస్తుండగా అది విన్న శ్రీరాముడు అక్కడికి వచ్చి నాట్యం చేసి అలసిపోయి అక్కడే పడుకున్నారట. తన్మయమైన ఆంజనేయ స్వామి అక్కడే నిద్రపోయారు. చాలాసేపటి తర్వాత అది గమనించిన తన భక్తుడు చూసి ఆంజనేయుడు పాదాల మీద పడతాడు. లోక కళ్యాణం కొరకు భక్తులను సాదా అనుగ్రహించాలని, కన్యలకు సదుబుద్ధి కలిగించి నీ భక్తులను ఆశీర్వదించమని కోరుకుంటాడు ఆ రాజు. అందుకు ఆంజనేయ స్వామి తదాస్తు అంటారు. అక్కడి నుంచి మేము ఎల్లోరా కేవ్స్కి అయితే వచ్చేసాం. ఎల్లోరా కేవ్స్కి అరౌండ్ 700 కిలోమీటర్స్ లోపలికి వాక్ చేయాలి. ఎంట్రీ టికెట్ పర్ హెడ్ 40 రూపీస్ ఛార్జ్ చేస్తారు. ద బిగ్గెస్ట్ 16th కేవ్. ఈ కేవ్ నిర్మించడానికి 500 సంవత్సరాలు పట్టిందంట. అండ్ 16వ కేవ్లోనే కైలాస టెంపుల్ ఉంటుంది.
మొదట 12 కేవ్స్ బౌద్ధ మతాన్ని చెందినవి. మిగతా 13 కేవ్స్ నుంచి 29 కేవ్స్ వరకు హిందూ మతానికి సంబంధించిన దేవతలు, పౌరాణిక కథలను తెలుపుతాయి. మిగతా 30 కేవ్స్ నుంచి 34 కేవ్స్ వరకు జైన్ మతాన్ని చెందినవి. ఇక్కడే మన కైలాస స్వామి ఉంటారు. ఇదే మనం చూడబోయే లాస్ట్ ప్లేస్, మినీ తాజ్ మహల్. ఎల్లోరా కేవ్స్ నుంచి మినీ తాజ్ మహల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ విజిటింగ్ అవర్స్ మార్నింగ్ 8 నుంచి నైట్ 8 వరకు. టికెట్ కాస్ట్ పర్ హెడ్ 25 రూపీస్. టికెట్ తీసుకున్న తర్వాత మనకి చిన్న కాయిన్ ఇస్తారు. ఆ కాయిన్తోనే మనము ఎంట్రన్స్కి అండ్ ఎగ్జిట్కి యూస్ చేయాలి. ఔరంగాబాద్లో బీబీ కా మక్బారా, దీనినే మినీ తాజ్ మహల్ అని అంటారు. మక్బారా అంటే సమాధి. దీనిని 1660లో అప్పటి మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ తన భార్య జ్ఞాపకార్థంగా నిర్మించారు. తర్వాత ఈ నిర్మాణాన్ని ఔరంగజేబ్ కొడుకు అయిన అషంషాకి ఇవ్వడం జరిగింది. దీని నిర్మాణం 1651లో స్టార్ట్ చేస్తే 1661లో పూర్తయింది. సో ఇదే మా ట్రిప్ లాస్ట్ వ్లాగ్. ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు రాబోతున్నా. అంతవరకు స్టే ట్యూన్ టు మై ఛానల్ రంజిత ఎర్రబెల్లి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.